రైట్, గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఎన్నికల ప్రధాన అధికారి చెప్పినట్లుగా పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ ని అమలు చేస్తున్నారా? పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల తాకిడి ఏ విధంగా ఉంది? రాధిక, మరికొద్ది సేపట్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నిక అనేది ప్రారంభం కానుంది. 8 గంటల ప్రాంతంలో ఈ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లన్నింటిలో కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం గుంటూరు నగరంలోని ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర మనం ఉండటం జరిగింది. ఇది లూర్ద్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్. ఇక్కడ ఉదయం నుంచే ఎన్నికల అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే ఎన్నికల సామాగ్రి అనేది నిన్నే ఇక్కడ తెచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. పోలింగ్ నిర్వహించేటటువంటి సిబ్బంది ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకి చేరుకుంటున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకున్నట్లు కూడా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా నిన్న ప్రకటన చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ కూడా అమలు చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. క్లియర్గా పోలింగ్ జరిగేటటువంటి ప్రతి ప్రక్రియను కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా పూర్తిగా రికార్డు చేయనున్నారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే అక్కడ ఉండేటటువంటి ఎలక్షన్ అధికారులకు వెంటనే కూడా చెప్పాలనే విధంగా కూడా ఇప్పటికే సిబ్బందికి కూడా సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలకు వచ్చేటటువంటి ఎవరైతే ఓటు వేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా క్లియర్గా 8 రకాల ఐడెంటిటీలు కూడా తెచ్చుకోవచ్చు అనే విధంగా కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. 8 రకాల గుర్తింపు కార్డుల్లో ఏవి తెచ్చినా కూడా లోపలికి ఎంట్రీ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే మెసేజ్ల ద్వారా అదేవిధంగా ఓటర్ స్లిప్పుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తం గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి 3,47,116 మంది ఓట్లలో పాల్గొనున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తంగా చూస్తే 1,08,000 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 149 కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 2,500 మంది ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల పోలింగ్లో సిబ్బంది అయితే పాల్గొంటున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. అయితే సాధారణ ఎన్నికల్లాగా ఉదయం నుంచే ఇక్కడ బారులు తీసేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి ఇదంతా కూడా డిగ్రీ పూర్తయిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు కాబట్టి వాళ్ళంతా కూడా కొంత సమయం తీసుకున్న తర్వాత వస్తారనే విధంగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కొంతమంది మాత్రం ఉదయం సమయంలో వచ్చి వాళ్ళ ఓటును వేసి కంపల్సరీగా వాళ్ళకి ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రైవేటు, అదేవిధంగా పబ్లిక్కి సంబంధించి కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నిటికి కూడా హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా ఎన్నికల ప్రక్రియకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. వచ్చేటటువంటి ఓటర్లు కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్లో పాల్గొనాలనే విధంగా కూడా అభ్యర్థులందరూ కూడా మేల్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ యొక్క భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఎన్నికలు కాబట్టి యువకులంతా కూడా ఈ ఎన్నికల్లో కంపల్సరీగా పాల్గొని వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సాయి శంకర్.